హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన యూస్ఫుల్ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ అప్డేట్, ట్రామ్ ట్రావెల్ కాన్సెప్ట్ మీద వస్తున్న ఫిల్మ్ మార్క్ యాంటోనీ. ఫ్రెండ్స్, దీని గురించి న్యూ రిలీజ్ గురించి మీకు రీసెంట్ వీడియోస్ చెప్పాను కదా, వినాయక చవితి స్పెషల్గా రిలీజ్ చేస్తున్నారు. చంద్రముఖి 2కి క్లాష్ అవబోతున్నట్టు నా ప్రొడక్షన్ వారు ఒక న్యూ పోస్టర్తో అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. వినాయక చవితి స్పెషల్గా థియేటర్స్లో మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 15కి బిగ్ స్క్రీన్లో ఈ మూవీని చూడబోతున్నాం. నెంబర్ 2, కళ్యాణ్ రామ్ గారి 21st ఫిలిం నుంచి అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. ఇది హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్గా మన ముందుకైతే వస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి ప్రదీప్ చిల్లికూరి, ప్రొడక్షన్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్. సో షూటింగ్ వర్క్ని త్వరలోనే బిగించబోతున్నారు. ఫుల్ కాస్ట్ కూడా మనకి త్వరలోనే రివీల్ చేయవచ్చు. నెంబర్ 3, సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లాంచ్ చేస్తున్న ఫిల్మ్ టిల్లు స్క్వేర్ స్టారింగ్ సిద్ధు అండ్ అనుపమ్మ. రీసెంట్గా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు కదా, సెప్టెంబర్ 15కి. సో ఇక్కడ సెప్టెంబర్ 15కి ఈ మూవీ తప్ప ఇంకా 3 మూవీస్ వరకు అయితే కన్ఫర్మ్ అయితే అయి ఉన్నాయి. అదే మార్క్ యాంటోనీ, చంద్రముఖి 2 అండ్ స్కంతా మూవీ. సో ఈ డీజే టిల్లు ప్రొడక్షన్ టీం వారు వచ్చేసి ఈ మూవీని పోస్ట్ పోన్ అయితే చేయబోతున్నారు. సో న్యూ రిలీజ్ ప్లానింగ్ వచ్చేసి October 6th. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది మనకి త్వరలోనే న్యూ పోస్టర్తో రివీల్ చేస్తారు. నెంబర్ 4, కిరణ్ అబ్బవరం 9th ఫిలిం గురించి. ఇది యాక్షన్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ వర్క్ అనేది 60+ డేస్ వరకు జరిగింది. సో అదైతే ఫినిష్ చేసుకున్నారు. నెక్స్ట్ న్యూ షెడ్యూల్ వచ్చేసి ఆగస్ట్ మంత్లో స్టార్ట్ చేయబోతున్నారు. సో మనకి ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి 2024 ఇయర్ సమ్మర్లో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 5, జైలర్ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ అనేవి బిగిన్ అయితే అయిపోయాయి. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అనేది ఇప్పుడు సన్ పిక్చర్స్ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 6, వసంత్ రవి 7th ఫిలిం గురించి. ఇతని నుంచి రీసెంట్గా అశ్విన్స్ ఫిల్మ్ అయితే వచ్చింది. హారర్ యాక్టివిటీతో మూవీ అయితే హిట్ అయితే అయింది. నా ఇప్పుడు 7th ఫిలిం అయితే రాబోతుంది. దీనికి సంబంధించిన పూజ లాంచ్ ఈవెంట్ అనేది జరిగింది. ఈ మూవీలో ఫీమేల్ లీడ్లో వచ్చేసి మెహ్రిన్ అండ్ అనికా సురేంద్రన్ అయితే లీడ్లో యాక్ట్ చేస్తున్నారు. సపోర్టింగ్ రోల్లో సునీల్ గారు కూడా కనబడబోతున్నారు. ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నది సబరీష్ నందా. షూటింగ్ వర్క్ అనేది త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. నెంబర్ 7, మహావీరుడు. ఈ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది July 8th ఈవినింగ్ 6 PM ఉండబోతుంది. వెన్యూ JRC కన్వెన్షన్ హాల్, హైటెక్ సిటీ, హైదరాబాద్. నెంబర్ 8, సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్ లాంచ్ చేస్తున్న ఫిలిం ధనుష్ గారి 50th ఫిలిం. దీని గురించి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఫుల్ కాస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నాను. ప్రొడక్షన్ వారు ఒక న్యూ పోస్టర్ అనేది రివీల్ అయితే చేశారు. మీకు ప్యాన్ డిస్ప్లే ఉంది ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి. సో మూవీకి సంబంధించిన షూటింగ్ వర్క్ అనేది బిగిన్ అయితే చేశారు. ఈ మూవీకి డైరెక్టర్ అండ్ రైటర్ వచ్చేసి ధనుష్ గారు. సో ధనుష్ గారి ఫిలిమ్స్ కానీ మీరు చూసుకున్నట్టయితే బాగుంటాయి, బాగా తీస్తారు. ఇది ఒక గ్యాంగ్స్టర్ ఫిలింగా మన ముందుకైతే వస్తుంది. లైక్ వాడ చెన్నై ఫిలిం లాగా ఈ మూవీ ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 9, జయం రవి గారి న్యూ పాన్ ఇండియా ఫిలిం గురించి అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. మూవీ టైటిల్ జెనీ. ఇది ఫ్యాంటసీ ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. మూవీలో ఫీమేల్ లీడ్ రోల్స్లో వచ్చేసి కళ్యాణి ప్రియదర్శన్, కృతి శెట్టి అండ్ వామిక గ్యాబీ లీడ్లో యాక్ట్ చేయబోతున్నారు. సో మ్యూజిక్ వచ్చేసి మూవీకి AR రెహమాన్ గారు అందిస్తున్నారు. ప్రొడక్షన్ బ్యానర్ వెల్స్ ఫిలిం. నెంబర్ 10, చియాన్ విక్రమ్ అండ్ మాలవిక మోహనన్ లీడ్లో వస్తున్న ఫిలిం తాంగలాన్. డైరెక్టర్ పారంజిత్. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించిన ఓవరాల్ షూటింగ్ వర్క్ అనేది ఫినిష్ చేసుకున్నారు. నా ఇప్పుడు ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లోకి వెళ్ళడం జరిగింది. మనకి ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి పొంగల్కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 11, డైరెక్టర్ H. వినోద్ అండ్ కమల్ హాసన్ గారి కాంబో ఫిలిం గురించి. దీని గురించి మీకు రీసెంట్గా అప్డేట్ అయితే ఇచ్చినాను. నా ఇప్పుడు ప్రొడక్షన్ వారు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. షూటింగ్ వర్క్ని త్వరలోనే బిగించబోతున్నారు. లైక్ సెప్టెంబర్ 1 నుంచి ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ OTT రైట్స్ అనేవి భారీ మొత్తంలో నెట్ఫ్లిక్స్ ఇండియా వారు బ్యాగ్ అయితే చేసుకున్నారు. నెంబర్ 12, చంద్రముఖి 2 మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ డబ్బింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయినట్టు కొన్ని పిక్స్ అయితే రివీల్ చేశారు. సో ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, మూవీ నుంచి అఫీషియల్ టీజర్ అనేది రాబోతుంది. ఈ జూలై మంత్లో మనకి అఫీషియల్ టీజర్ని రిలీజ్ చేయబోతున్నారు. సో వెయిట్ చేయండి, డేట్ అండ్ టైం రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 13, బ్యూటిఫుల్ డిజాస్టర్. ఇది 2023 ఇయర్లో వచ్చిన రొమాంటిక్ డ్రామా R-rated 18+ ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్లో అందుబాటులో అయితే ఉంది. గూగుల్ IMDb రేటింగ్ 5.2 out of 10 అయితే ఇచ్చినారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయవచ్చు. నెంబర్ 14, సెక్స్ ఎడ్యుకేషన్ సీజన్ 4కి సంబంధించి అఫీషియల్ టీజర్ అనేది రిలీజ్ చేశారు. ఇది ఫైనల్ సీజన్గా ఉండబోతుంది.
సిరీస్ని ప్రీమియర్ చేయబోతున్నారు సెప్టెంబర్ 21. నెంబర్ 15 స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ సీజన్. ఈ సిరీస్కి బిగ్ ఫ్యాన్సే ఉన్నారు, అందులో నేను ఒకడిని. నెక్స్ట్ ఏం జరగబోతుందో నేను కూడా చాలా ఎక్సైటింగ్ అయితే వెయిట్ చేస్తున్నాను ఈ అప్కమింగ్ సిరీస్ కోసం. సో ప్రస్తుతానికి ఈ సిరీస్ వర్క్ అనేది జరుగుతుంది. ప్రొడక్షన్ వారు ఒక స్మాల్ వీడియో అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా అది చూడకపోయి ఉంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో అయితే ఉంది, మీరు ఆ వీడియోని ఒకసారి చూడండి. నెంబర్ 16 శరణ్ అండ్ ఆషికా రంగనాథ్ లీడ్లో వచ్చిన ఫిలిం అవతార పురుష పార్ట్ 1. ఇది సూపర్ న్యాచురల్ హారర్ కామెడీ ఫిలిం అయితే వచ్చింది. పార్ట్ 1 అనేది చూడడానికి బాగానే ఉంటుంది. సో దీనికి కంటిన్యూషన్గా పార్ట్ 2 అనేది వస్తుంది. దానికి సంబంధించిన ఫైనల్ షూట్ వర్క్ అనేది జరుగుతుంది. త్వరలోనే మనం పార్ట్ 2ని థియేటర్స్లో చూడబోతున్నాం. సో ఈ ఫ్రాంచైజ్ హిట్ అవ్వాలంటే పార్ట్ 1 కన్నా పార్ట్ 2 అనేది మోర్ బెటర్గా అయితే ఉండాలి. నెంబర్ 17 శ్రీ విష్ణు మరొక న్యూ ఫిలిం ఉస్తాద్. ఈ మూవీని థియేటర్స్లో ఆగస్ట్ 12కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 18 అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్ వారు న్యూ మూవీ గురించి అప్డేట్ అయితే రివీల్ చేశారు. అదే గరుడా చాప్టర్ 1 స్టారింగ్ సత్యదేవ్. మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ అనేది చూడడానికి బాగుంది. మీకు ప్యాన్ డిస్ప్లే ఉంది ఫ్రెండ్స్, అదే ఆ ఫస్ట్ లుక్ వచ్చేసి. నెంబర్ 19 కళ్యాణ్ రామ్ అండ్ సంయుక్త మీనన్ లీడర్లో వస్తున్న ఫిలిం డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. సో గ్లిమ్స్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. సో కళ్యాణ్ రామ్ గారి నుంచి ఈ ఫిల్మ్ అనేది ఎంత మాత్రం హిట్ అవుతుందో చూడాలి. మరి ఫ్యూచర్లో ఈ మూవీ మనం థియేటర్స్లో చూడబోతున్నాం. నెంబర్ 20 బేబీ ది మూవీ. ఈ మూవీ థియేటర్స్లో రావడానికి ఇంకా 8 డేస్ వరకు అయితే ఉంది. మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. ఆడియన్స్ అందరూ ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. సో మరి 2 రోజుల్లో అఫీషియల్ ట్రైలర్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 21 సలార్. మూవీ నుంచి అఫీషియల్ టీజర్ అనేది రిలీజ్ చేసేశారు. సో మీరందరూ టీజర్ని చూసేసే ఉంటారనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో 1 వర్డ్లో రివ్యూ అయితే డ్రాప్ చేయండి. సో ఇక్కడ డిసప్పాయింటింగ్ న్యూస్ ఏంటంటే టీజర్ అనేది చూడడానికి బాగానే ఉంది. చాలామంది ఆడియన్స్కి డిసప్పాయింటింగ్ న్యూస్ ఏంటంటే టీజర్ చూడంగానే ఇది టీజరా గ్లిమ్సా అనేసి డౌట్ అయితే వచ్చింది. సో మనకి ప్రభాస్ గారిని ఎక్కువగా టీజర్లో చూపించారు కానీ బట్ ఫేస్ అనేది క్లియర్గా చూపించలేదు. సో ఫేస్ అనేది ప్రభాస్ గారిది టీజర్లో రివీల్ అయితే చేయలేదు. సో అందుకే డిసప్పాయింటింగ్ అయితే ఉన్నారు ఆడియన్స్ అందరూ. సలార్ టీజర్ అనేది అంతగా చాలామందికి నచ్చలేదు. అందుకే నా దృష్టిలో ఈ టీజర్ అనేది యావరేజ్. సో అదే కాకుండా ఇక్కడ ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పేసి కొన్ని క్లూస్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఎంత మాత్రం ట్రూ అనేది రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ప్రీవియస్గా ఇది మనకి 2 పార్ట్స్ అని చెప్పేసి ఎప్పటి నుంచో కన్ఫర్మ్ అయితే అయింది. ఇప్పుడు అఫీషియల్గా టీజర్లో మనకి కన్ఫర్మ్ కూడా చేశారు. ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 కూడా ఈ మూవీకి వస్తుంది. ఇంకా ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ అనేది మీకు పైన KGF 2 నుంచి ఒక ఫోటో, సలార్ టీజర్ నుంచి ఒక ఫోటో అయితే డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి సినిమాటిక్ యూనివర్స్గా ఉండబోతుంది అని చెప్పేసి కనెక్ట్ చేస్తున్నారు. సో ఒకవేళ ఇది ట్రూ అయినా బాగుంటుంది. ఇంకా చాలామంది ఏమంటున్నారంటే ఇక్కడ KGFకి వేసిన సెట్లోనే కొంతవరకు సలార్ షూటింగ్ జరిగింది అంటున్నారు. నెంబర్ 22 ఇది మూవీ అప్డేట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇన్ని సంవత్సరాలుగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఆఫీషియల్గా అయితే లేదు. నా ఇప్పుడు ఆఫీషియల్గా పవన్ కళ్యాణ్ గారి అకౌంట్ అయితే ఓపెన్ అయితే అయింది. 2 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఇప్పుడు జాయిన్ అయితే అయి ఉన్నారు. ఇంకా ఒక్క పోస్ట్ కూడా వేయలేదు. నెంబర్ 23 ది నన్ 2 ఫ్రెండ్స్. ఈ మూవీకి సంబంధించిన ఆఫీషియల్ ట్రైలర్ అనేది ఫైనల్గా మనకి టుడే ఈవినింగ్ టైంలో రిలీజ్ చేయబోతున్నారు. యూట్యూబ్లో అందుబాటులో అయితే ఉంటుంది ఆల్ లాంగ్వేజెస్లో. నెంబర్ 24 చక్ర వ్యూహం ది ట్రాప్. ఈ మూవీని రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. ఇది థ్రిల్లర్ ఫిల్మ్ అయితే వచ్చింది. ఇందులో అజయ్ లీడ్లో యాక్ట్ చేశారు. సో ఈ మూవీని ఇప్పుడు మనం చూడడానికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీ అనేది అందుబాటులో అయితే ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead.